హాయ్! హలో! వెల్కమ్ టు ప్రియామ్ కుకింగ్. ఈరోజు ఒక టీ టైమ్ స్నాక్స్ రెసిపీని చూపించబోతున్నానండి. అదేంటంటే మైదా చిప్స్ వామ్‌తో చాలా టేస్టీగా ఉంటది. ఎంతో క్రిస్పీగా కూడా ఉంటది. సో, ఆలస్యం చేయకుండా ఈ వామ్ చిప్స్‌ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక బౌల్‌లోకి ఒక కప్పు వరకు మైదా వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ వాము, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. మీరు ఈ మైదా ప్లేస్‌లో గోధుమ పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే మైదాతో యూజ్ చేసి ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే ఇందులోకి చిటికెడంత సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఆయిల్ అనేది వేడి చేయాల్సిన అవసరం లేదండి. నార్మల్ ఆయిలే వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇందులోకి కొన్ని వాటర్ వేస్తూ మనం మామూలుగా చపాతీ పిండిని ఎలా అయితే తడుపుకుంటామో సాఫ్ట్‌గా అలా తడుపుకోవాలి. కొన్ని వాటర్ వేస్తూ మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదండీ! ఇలా సాఫ్ట్‌గా తడుపుకోవాలి. ఇలా మొత్తం తడుపుకున్న తర్వాత వీటిని మూత పెట్టి ఒక 15 మినిట్స్ పాటు వీటిని పక్కన పెట్టేసేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఇప్పుడు మనం చిప్స్‌ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దామండి. మనకు కావాల్సిన షేప్‌లో ఈ చిప్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే టేస్ట్ అనేది చాలా బాగుంటది. ఇందులోకి మనం వామ్ వేసాం కదా! హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇందులోకి హాఫ్ పార్ట్‌ని తీసుకొని రిమైనింగ్ పార్ట్ డ్రై అవ్వకోకుండా ఉండడానికి వీటిని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఒక ఫ్లాట్‌గా ఉండే పీటని కానీ వీటిని తీసుకొని మామూలుగా మనం చపాతీని ఎలా అయితే రోల్ చేసుకుంటామో అలా రోల్ చేసుకోవాలి. మధ్యలో మైదా వేసుకొని రోల్ చేసేసుకోవాలి. చూసారు కదండీ! ఇలా మొత్తం రోల్ చేసుకున్న తర్వాత ఒక నైఫ్‌తో అయినా పిజ్జా కటౌట్‌తో అయినా నేనైతే ఇలా డైమండ్ షేప్‌లో ఈ చిప్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కావాలంటే ట్రయాంగిల్ షేప్‌లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేకపోతే స్క్వేర్ షేప్‌లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదండీ! ఇలా నేనైతే డైమండ్ షేప్‌లో ప్రిపేర్ చేస్తున్నాను. మరీ ఎక్కువ మందంగా ఉండకూడదు. మరీ ఎక్కువ పల్చగా కూడా ఉండకూడదండి. ఇలా ఉంటే మనకు చిప్స్ అనేది ఎంతో క్రిస్పీగా వస్తాయి. ఇలా డైమండ్ షేప్‌లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండితో మొత్తం ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా ప్రిపేర్ చేసుకొని వీటిని ఒక ప్లేట్‌లో తీసేసుకుందాం. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా! డైమండ్ షేప్‌లో చిప్స్‌ని వాటిని వేస్తూ మీడియం ఫ్లేమ్‌లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్‌కి సరిపడా చిప్స్‌ని వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు, కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్‌లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ చిప్స్ అన్నీ ఒకటేసారి వేయకోకుండా ఒకటి తర్వాత ఒకటి వేస్తూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఒకదాని మీద ఒకటి పడి మనకు చిప్స్ అనేది అంత క్రిస్పీగా రావండి. సో, ఒకటి తర్వాత ఒకటి వేస్తూ ఈ చిప్స్ అనేది మీడియం ఫ్లేమ్‌లో డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండీ! ఎలా పొంగుతున్నాయో మనకి ఈ చిప్స్ అనేది ఎంతో క్రిస్పీగా ఉంటది. అలాగే హెల్త్‌కి కూడా చాలా మంచిది. మనం ఇందులోకి వాము వేసాం కాబట్టి. చూసారు కదండీ! ఇలా కొంచెం క్రిస్పీగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్‌లోనే. ఇలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత వీటినన్నీ ఒక ప్లేట్‌లో తీసుకొని సర్వ్ చేసేసుకుందామండి. టేస్టీగా, హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వాము చిప్స్ అనేది. ఇలానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండితో మొత్తం ఇలా మీడియంలో చూపించినట్టు మీడియం ఫ్లేమ్‌లోనే డీప్ ఫ్రై చేసేసుకోవాలండి. ఇన్‌స్టాంట్‌గా అప్పటికప్పుడు ఇలా వామ్ చిప్స్‌ని ట్రై చేయండి. చాలా బాగుంటది. ఈ చిప్సే కాకుండా మన ఛానల్‌లో మరికొన్ని డిఫరెంట్ అండ్ హెల్తీ చిప్స్ రెసిపీస్ ఉన్నాయండి. ఒకసారి కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. చూసారు కదండీ! ఇలానే మీడియం ఫ్లేమ్‌లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలానే అన్నీ డీప్ ఫ్రై చేసుకొని వీటినన్నీ ఒక ప్లేట్‌లో సర్వ్ చేసేసుకుందాం. టీ టైమ్ స్నాక్స్‌కి అయితే చాలా బాగుంటది. ఇన్‌స్టాంట్‌గా అప్పటికప్పుడు ఇలా వామ్ చిప్స్‌ని ట్రై చేయండి. చాలా బాగుంటది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇంట్లోనే టేస్టీగా, హెల్తీగా వామ్ చిప్స్‌ని ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్‌తో మరి మీ ముందుంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.